నా అన్వేషణ కావాలనే కాంట్రవర్సీ క్రియేట్ చేశాడు. ఎందుకు ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తా. అంతకంటే ముందు ఈ వీడియోని జస్ట్ చూసి వదిలేయకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నా అన్వేషణ అసలు ఎందుకు కాంట్రవర్సీ క్రియేట్ చేశాడు అంటే సింపుల్ ఆన్సర్, జస్ట్ ఫర్ మనీ. మనీ కోసమే కాంట్రవర్సీ అంతా క్రియేట్ చేశాడు నా అన్వేషణ. ఎలా అంటారా చెప్తా వినండి. అసలు ఈ కాంట్రవర్సీ ఎక్కడ మొదలైంది? దండోరం మూవీ ఈవెంట్ లో శివాజీ గారు ఆడవాళ్ళ డ్రెస్సింగ్ గురించి మాట్లాడుతూ ఒకటి రెండు మాటలు వదిలేశారు. శివాజీ గారు అన్న మాటలు అయితే తప్పు కాదు, కాకపోతే అది కొందరు ఆడవాళ్ళకి డిస్కంఫర్ట్ గా అనిపించడంతో శివాజీ గారికి ఆపోజిట్ అయ్యారు. ఇక వాళ్ళు శివాజీ గారి పైన కేసు పెట్టడం అంతా సోషల్ మీడియాలో హల్చల్ జరిగింది. బట్ శివాజీ గారు అన్న మాటకి తర్వాత ఆయన సారీ కూడా చెప్పాడు. అయినా కూడా అతన్ని వదలకుండా శివాజీ గారి పైన కేసు కూడా పెట్టడం జరిగింది. అప్పుడే ఈ ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ ఎవరైతే ఉన్నారో అతనికి కరెక్ట్ సిచ్యువేషన్ అనిపించింది కాంట్రవర్సీ క్రియేట్ చేయడానికి. ఇక ఈ శివాజీ గారి గొడవల మధ్యలోకి దిగాడు. శివాజీ గారు ఆడవాళ్ళ డ్రెస్సింగ్ గురించి ఏదైతే మాటలు అన్నాడు ఏవి తప్పు కూడా కాదు, కాకపోతే ఆ మాటలు కొందరికి డిస్కంఫర్ట్ ఉండడం వల్ల శివాజీ గారికి ఆపోజిట్ అయ్యారు. కాకపోతే ఆయన మాటలు మాత్రం ఏ వట్టుకు తప్పు కాదు. అప్పుడే శివాజీ గారిని ఇష్టం వచ్చినట్టు మాటలు తిడుతూ నా అన్వేషణ ఒక వీడియో రిలీజ్ చేశాడు. అంతకుముందు గరికపాటి నరసింహారావు గారిని కూడా ఇష్టం వచ్చినట్టు మాటలు అంటూ ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఇక కాంట్రవర్సీ క్రియేట్ అయింది. బట్ కాకపోతే అతను అనుకున్నంత మాత్రం రీచ్ రావట్లేదు అతను. సో అప్పుడే ఇక హిందూస్ ని టార్గెట్ చేశాడు. హిందూస్ ని ఎందుకు టార్గెట్ చేశాడు అంటే అతని వీడియోలు 95% హిందూసే చూస్తారు. సో ఇక హిందూస్ ని టార్గెట్ చేసి హిందూస్ ని రెచ్చగొట్టడం మొదలెట్టాడు. సో ఇక సీతమ్మ వారిని ద్రౌపది గారిని ఉద్దేశించి ఇష్టం వచ్చినట్టు మాటలు అంటూ ఒక వీడియో రిలీజ్ చేశాడు. తన ఇక ఇష్యూని కాంప్లికేట్ చేద్దామని ఫిక్స్ అయిపోయాడు. 2025 లో జరిగిన రేప్స్ అన్ని హిందూసే చేశారని హిందూస్ ని రెచ్చగొట్టడం మొదలెట్టాడు. సనాతన ధర్మాన్ని ఉద్దేశించి మాటలు అన్నాడు. శివాజీ గారు ఎప్పుడైతే సారీ చెప్పారో ఆడవాళ్ళకి ఆ మాటలు అసభ్యంగా ఉన్నాయని అప్పుడే మన నా అన్వేషణ కూడా సీతమ్మ వారిని ఉద్దేశించి అంటున్నట్టు ఆ మాటలన్నీ వెనక్కి తీసుకుంటున్నా అని, అలాగే శివాజీ గారిని అన్న మాటలు కూడా వెనక్కి తీసుకుంటున్నా అని ఏదో చెప్పాలి కదా ఒక సారీ వీడియో చెప్తూ, అది కూడా ఎంతో విటకారంగా సారీ చెప్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోస్ కూడా హిందూస్ ని రెచ్చగొట్టడానికి సారీ చెప్తూ అదే వెటకారంగా సారీ చెప్తూ వీడియోస్ రిలీజ్ చేశాడు మరి. సో ఇక చూడండి, ఇక్కడ నుంచే నా అన్వేషణ అసలైన గేమ్ స్టార్ట్ చేశాడు. అతనికి తెలుసు ఇంత కాంట్రవర్సీ క్రియేట్ చేశాక తెలుగులో ఉన్న టాప్ యూట్యూబర్స్ అందరూ అతని పైన వీడియోస్ చేస్తారని. సో ఇక అతను అనుకున్నట్టే తెలుగు యూట్యూబర్స్ చాలా మంది అతని పైన వీడియోస్ చేయడంతో చాలా పెద్దగానే కాంట్రవర్సీ క్రియేట్ అయింది. టాప్ యూట్యూబర్సే కాదు, చిన్న చిన్న యూట్యూబర్స్ వాడిపైన వీడియోస్ చేయడం కూడా అతనికి వెళ్ళిపోయింది. తెలుగులో చిన్న యూట్యూబర్స్ నుండి టాప్ యూట్యూబర్ అయిన ఏజుడ్ వరకు అందరూ అతని పైన వీడియోస్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఇక్కడ చూడండి, ఈ నా అన్వేషణ స్ట్రాటజీ ఏంటంటే నా అన్వేషణ పైన ఏజుడ్ ఒక వీడియో చేశాడు. అప్పుడే ఇక్కడ నా అన్వేషణ ఏజుడ్ కి డైరెక్ట్ పర్సనల్ గా కాంటాక్ట్ అయ్యి కూడా ఆ వీడియో డిలీట్ చేయమని చెప్పి అతను ఏదైతే పబ్లికల్లీ చేసిండో ఆ బ్లాక్ మెయిల్ ఏజుడ్ ని పర్సనల్ గా కూడా చేయొచ్చు, బట్ అలా చేయలేదు. డైరెక్ట్ గా ఏజుడ్ ని బ్లాక్ మెయిల్ చేస్తూ తన పైన చేసిన వీడియోని డిలీట్ చేయమని ఏజుడ్ కి ఒక రిప్లై వీడియో చేశాడు. సో ఇక్కడ ఏజుడ్ నా అన్వేషణ పైన చేసిన వీడియోని ఏజుడ్ సబ్స్క్రైబర్స్ కూడా చూస్తారు. అక్కడ కొంచెం ఆడియన్స్ రిటెన్షన్ అనేది నా అన్వేషణకి దొరుకుతుంది. సో ఇది నా అన్వేషణ ప్లాన్. ఇక్కడ అసలు అన్వేష్ కి సబ్స్క్రైబర్స్ మ్యాటరే కాదు, అతనికి ఓన్లీ వ్యూస్ మాత్రమే కావాలి. ఆ వ్యూస్ తో జనరేట్ అయ్యే మనీ మాత్రమే అతనికి కావాలి. అండ్ లాస్ట్ ఇయర్ లో జరిగిన బెట్టింగ్ యాప్స్ కాంట్రవర్సీ కూడా ఇలాగే జరిగింది. తన స్ట్రాటజీ ఇదే ప్లే చేశాడు. లాస్ట్ ఇయర్ బెట్టింగ్ యాప్స్ కాంట్రవర్సీలో నా అన్వేషణ టాప్ యూట్యూబర్స్ అయిన క్రాంతి బ్లాగర్ లాంటి యూట్యూబర్స్ కి డైరెక్ట్ గా పర్సనల్ గా కాంటాక్ట్ అవి నా పైన నెగిటివ్ అయినా పర్లేదు కానీ నా పైన వీడియోస్ చేయండి మీరు కూడా అంటూ బ్రతిలాడాడు. నా అన్వేషణ క్రాంతి బ్లాగర్ తో మాట్లాడుతూ అలా రిక్వెస్ట్ చేసిన వీడియో రీసెంట్ గా క్రాంతి బ్లాగర్ రిలీజ్ చేసిన వీడియోలో ఉంది, అదొకసారి చూడండి. సో ఇదేనండి నా అన్వేషణ స్ట్రాటజీ. శివాజీ గారితో స్టార్ట్ చేసి గరికపాటి గారిని అన్నాడు, సీతమ్మ వారిని అన్నాడు, ద్రౌపది దేవి గారిని అన్నాడు, హిందూస్ అన్నాడు, సనాతన ధర్మాన్ని కూడా అన్నాడు, అండ్ ఇంకా ఇండియాని కూడా చాలా తక్కువ చేస్తూ మాట్లాడాడు. ఇప్పుడేమో ఇంకా హిందూస్ అందరినీ రెచ్చగొట్టడానికి తనకి ఈ కాంట్రవర్సీలో 8 లక్షల రూపాయలు యూట్యూబ్ నుంచి వచ్చాయని, అందులో నుంచి 2 లక్షల రూపాయలతో ఒక ఫోన్ కొన్నా అని, ఆ ఫోన్ కి సీత అని పేరు పెట్టినా అంటూ ఎంతో వెటకారంగా వీడియోస్ చేస్తున్నాడు మరి. అండ్ రీసెంట్ గా బత్తాయి పళ్ళు అంటే ఏదో సాంగ్ పాడానని ఆ సాంగ్ కూడా వెటకారంగా పాడుతూ హిందూస్ ని మళ్ళీ రెచ్చగొడుతున్నాడు తన వీడియోస్ చేసుకుంటూ. ఇదంతా అతని స్ట్రాటజీ, ఎందుకంటే హిందూస్ మళ్ళీ రెచ్చిపోతారని అతని ప్లాన్. బట్ అన్వేష్, నువ్వు ఇప్పుడు ఎంత రెచ్చిపోయినా ఎండ్ ఆఫ్ ది డే కర్మ అనేది నేను వెతుక్కుంటూ వస్తుంది, అదైతే పక్క గుర్తుపెట్టు. నువ్వు చేసిన పాపం అలాగే చేస్తున్న పాపం అస్సలు ఊరికే పోదు. సో ఇదే గైస్ అన్వేష్ కాంట్రవర్సీ క్రియేట్ చేయడానికి గల మెయిన్ రీజన్, ఇదే అతని స్ట్రాటజీ కూడా. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. మీరు అన్వేష్ పైన ఏమనుకుంటున్నారో నాకు కింద కామెంట్ లో చెప్పండి. అండ్ ఇలాంటి ట్రూ కంటెంట్ ప్లస్ మూవీ రివ్యూస్ అండ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ.